స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి డైరీ ఆఫ్ ఎ సీకర్ సిరీస్ నుండి. పాత వీడియో చూడకుంటే దానికి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఆ వీడియోలు చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సో పోయిన వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా, సో నా 4 సంవత్సరాల యూట్యూబ్ జర్నీని మీ అందరితో పంచుకుంటానని. సో ఈ వీడియో మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మీ మైండ్ సెట్లో ఒక ఆలోచనను అయితే నేను తెప్పించగలను. సో మీ జీవితాన్ని ఒక్కసారైనా వెనుకకి తిరిగి చూసుకోవాలి అనే ఆలోచనను అయితే పక్కా తెప్పిస్తా. సో అందుకనే చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. చివరిలోనే కంక్లూజన్ కూడా ఇస్తా. సో నాకు నా జీవితం ఏమి నేర్పించింది అని తెలుసుకోవాలి అంటే చివరి దాకా చూడాల్సిందే. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, నేను సోల్ఫుల్గా చెప్తాను, మీరు సోల్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. కాదని లాజిక్లు వెతికారంటే నా జీవితంలో జరిగిన మ్యాజిక్ మీకు అర్థమే కాదు. సో ముందుగా ఇక్కడ 2 విషయాలు మీకు క్లియర్ చేస్తాను. సో నేను ఒక పర్పస్ కోసం యూట్యూబ్ని ప్రారంభించాను, కానీ యూట్యూబ్ నన్ను ఇంకో వైపుకి తీసుకెళ్ళింది. సో దీని గురించే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చివరిలో కంక్లూజన్ ఇస్తాను. సో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. మొదటిగా నేను యూట్యూబ్ ఏ పర్పస్ గురించి ప్రారంభించానంటే, నాకు చిన్న ఉన్నప్పటి నుండి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉండే. సో అందుకనే యూట్యూబ్లో కొన్ని సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తీసి పాపులర్ అయ్యి, సో అంటే మూవీస్లో అవకాశాలు వస్తాయి కదా, సో అలా అవకాశాలు వచ్చినప్పుడు మూవీస్లో చేసుకుంటూ ఎదుగుదాం అనేది నా ప్లాన్. సో అలా అని నేను యూట్యూబ్ని మొదలుపెట్టాను. షార్ట్ ఫిలిమ్స్ తీశాను, సో కవర్ సాంగ్స్ తీశాను. అంటే ఇప్పటికైనా ముందు అంటే అప్పటికి యూట్యూబ్ జ్ఞానం కరెక్ట్ లేక ఏమైందంటే స్ట్రైక్ పడ్డ ఛానలే డిలీట్ అయిపోయింది. సో తర్వాత ఈ ఛానల్ని క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత నా మైండ్ సెట్ అయితే ఒకటే ఉంటుండే, అప్పుడైనా ఎప్పుడైనా సో మనం ఏదైనా చేస్తే ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి, టైం వేస్ట్ లేకుండా ఉండొద్దు, జ్ఞానం అందించాలి అనే ముఖ్య ఉద్దేశం. షార్ట్ ఫిలిమ్స్ తీసినా కొంచెం ఇట్లా మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తుండే, కవర్ సాంగ్స్ కూడా అలాంటివే. సో అట్లా చేస్తున్న నాకు మధ్యలో ఒక థాట్ వచ్చింది, టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ తీద్దామని. సో ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ ఎందుకు తీద్దామనే థాట్ వచ్చిందో నాకు అప్పటికి తెలియదు. సో ఇప్పుడు నా జీవితంని నేను వెనుకకి చూసుకుంటే, సో ఆ పరమాత్మని తెలుసుకోవడానికి అది మొదటి మెట్టు అని సో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, సో అప్పుడు తీస్తున్నప్పుడు నా మైండ్ ఒకటే చెప్తుండే, ఇది నీ కంటెంట్ కాదు, నువ్వు ఎందుకు తీస్తున్నావు, సో నేనుగా తీసేది నా సోల్ అట్ సైడ్ తీసుకెళ్ళింది నన్ను అని ఇప్పుడు అర్థమవుతుంది. సో అప్పుడు టెంపుల్ వీడియో స్టార్ట్ చేశాను. సో పండుగలు ఎక్కడైనా జరిగిన దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం, సో దాని గురించి తెలుసుకోవడం, దాని గురించి తెలియజేయడం, సో అలాంటివి చేస్తూ వచ్చాను. నేను రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఇంకా అంటే నాలో తెలుసుకోవాలి అనే భావన పెరిగి, సో ఆ పరమాత్మని ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఒక్కొక్కటి నేర్చుకుంటూ సో ఆ తీవ్ర వేదన ఏదైతే ఉందో, ఆ తెలుసుకోవాలనే తపన ఏదైతే ఉందో అది ఆ పరమాత్మను చూశాడు అనుకుంటా. సో అందుకనే నాకు చివరికి తెలిసేలా చేశాడు ఆ పరమాత్మని. సో అవి చేస్తున్న క్రమంలో మధ్యలో అందరూ వ్యూస్ పోతలేవు, ఇలాంటి వీడియోస్ ఎవరు చూడరు, టెంపుల్ వీడియోస్ చాలా తక్కువ చూస్తారు. సో అలా ప్లాన్లు ఇచ్చారు నాకు. సో ఉచిత సలహాలు అని అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది ఇవే చెప్పారనమాట. సో వాళ్ళని నమ్మి, సో ఇంతమంది చెప్తున్నారు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం అని చెప్పి టాస్క్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. సో టాస్క్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి సో చేస్తున్నప్పుడు అటు పిల్లలకు ఇటు నాకు చాలా మంచిగా అనిపించిండే. సో ఆ వీడియోలు చూడకుండా దాని ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, చూడడానికి ప్రయత్నించండి. సో టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ చేస్తున్నప్పుడు ఆ క్యూరియాసిటీతోని సో దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. సో స్పిరిచువాలిటీని సో అది నేర్చుకుంటూ పోతూనే ఉన్నాను. సో దాన్ని ఎప్పుడు ఆపలేదన్నమాట. సో అంటే వీడియోలు తీసుకున్న క్రమంలో కూడా నాకు అవే తీయాలనిపించింది, కానీ మనం పాపులర్ అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, సో ఛాన్స్ రావాలి మూవీలో, సో ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నాను కాబట్టి మళ్ళీ సో ఇవన్నీ వైరల్ అవుతాయి యూట్యూబ్లో అని చెప్పి, సో యూట్యూబ్ పాపులర్ అవుతేనే కదా మనం ఏదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పి సో టాస్క్ వీడియోలు ప్రారంభించాను. సో ఈ టాస్క్ జర్నీలలో నాకు మంచి తమ్ముళ్ళు పరిచయం అయ్యారు. సో వాళ్ళు మంచి అంటే టాస్క్ వీడియోలు చేస్తున్నప్పుడు నాకు కూడా ఎడిటింగ్ స్కిల్స్ చాలా బాగా పెరిగాయి. సో అది వేస్ట్ ఏం కాలేదు. సో నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది వేస్ట్ కాలేదు. సో ఇతరుల మాట విన్నందుకు సో నాకు ఒక క్లారిటీ కూడా వచ్చింది. సో అంటే ఏంటి అంటే, ఎక్కువ సార్లు
ఎవరైనా ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటే దాన్ని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చెప్పలేము ఆ పరమాత్ముడు దాంట్లో నుండి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు. నాకు ఈ టాస్క్ వీడియోల వల్ల నాకు కొంచెం వేరే ఆడియన్స్ కూడా తెలుసుకోవడం, వాళ్ళు కూడా మనం చూడడం, పిల్లలు ఇంకా ఎక్కువ కలవడం నన్ను. సో అలా జరిగేయి ఆ టైంలో, టాస్క్ వీడియో టైంలో. చాలామంది తమ్ముళ్ళు నాకు పరిచయం అయ్యి అది చాలా మంచిగా అనిపించింది ఆ సమయంలో. ఎప్పుడైతే ఆ టాస్క్ వీడియో చేస్తున్న సమయంలో వీడియోస్ అంతగా వెళ్ళకున్నా నాకైతే మంచిగా అనిపించింది. వాళ్ళ సపోర్ట్ ఏదైతే ఉందో యూట్యూబ్లో, అన్న మీతో పాటు నేను కూడా చేస్తాం అని వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఎప్పుడైతే ఉందో అప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. అది చేస్తూనే స్పిరిచువాలిటీ గురించి కూడా నేర్చుకుంటూ కర్మకర్మగా వస్తూనే ఉన్నాను. టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇటు టాస్క్ వీడియోస్, అప్పుడు టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్. అలా చేస్తున్న నాకు ఫైనల్గా ఒకరోజు 2024లో దట్ ఈజ్ మై లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనుకోవచ్చు. ఇంత కృషి చేస్తున్న నాకు ఆ పరమాత్ముడు అంటే తనకు తాను నా దగ్గరకు వచ్చాడు. అది ఏ విధంగా అంటే, నేను న్యూ ఇయర్ రోజు అంటే మా రత్నాలయం గుడికి పోయాను. అక్కడ ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత అమ్ముతున్నారు. అక్కడ నేను ఈ భగవద్గీత కొనుక్కోవడం జరిగింది. ఈ భగవద్గీత కొనుక్కోక ముందు నాది ఒక జీవితం, ఈ భగవద్గీత కొనుక్కున్న తర్వాత ఒక జీవితం. ఎందుకు ఇలా అంటున్నానంటే, నేను భగవద్గీత గురించి చెప్పాను, ఇది ఎలా చదువుకున్నానో ఎలా చదువుకోలేను. ఆ పూర్తి వీడియో లింక్ ఇక్కడ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే ఆ వీడియో కూడా చూడడానికి ప్రయత్నించండి. దానిలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా చదువుకున్నాను, ఎలా చదవలేదు, ఎలా చదివితే నాకు మంచి అంటే తెలిసిందో. ఇది నా లైఫ్లోకి వచ్చినాక ప్రతిదీ నేను అవగాహనతో, ప్రతిదీ నిర్ణయాలు క్లారిటీతో తీసుకోవడం ప్రారంభించాను. ఏది తప్పు చేస్తున్నాను, ఏది మంచి చేస్తున్నాను, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళొద్దు, అలా క్లారిటీ ఒక్కొక్కటి పెరిగింది. ఇది సింపుల్గా షార్ట్గా చెప్తాను. ఇది నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను డైలీ 2 పేపర్స్ పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ఇటు సైడ్ ఒక పేపర్, ఇటు సైడ్ ఒక పేపర్ చదవడం స్టార్ట్ చేశాను. ఇది మనకు ఆ పట్టుదల, ఆ కృషి ఉంటే ప్లాన్స్ ఆటోమేటిక్గా మన మెదడులో వస్తాయి కాబట్టి గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి ఫోటో క్లిక్ చేసుకొని వాళ్ళు చెప్తుంటే, అంటే తెలుగు మనకు కరెక్ట్ రాదు కాబట్టి వాళ్ళు చెప్తుంటే నేను వింటూ బ్రహ్మముహూర్తంలో అలా చేసి మెడిటేషన్ చేసి కిందికి వచ్చేవాడిని. అలా డైలీ రొటీన్ భగవద్గీత అయిపోయేదాకా నాది ఇదే రొటీన్ ఉండే. పొద్దున లేవడం, 2 పేపర్స్ చదువుకోవడం. అట్లా 2025 లోపు భగవద్గీత అయిపోయింది. భగవద్గీత అయిపోయింది. ఆ పరమాత్ముని కూడా తెలుసుకోగలిగాను. ఆ పరమాత్ముని తెలుసుకున్న రోజు మొత్తం మౌనంలోకి వెళ్ళిపోయాను. అది వేరే స్టేటు, ఆ ఆనందం వేరే ఉంటుంది. అంటే ఆ క్లారిటీ వచ్చినప్పుడు ఒక జోనే. వైరాగ్యంతో కొన్ని రోజులు వీడియోలు తీసేయడం బంద్ చేసిన, ఫోన్లు వాడలేను, సింపుల్గా అట్లా ఉండిపోయినా. నేచర్తో కలిసిపోయి మంచిగా అనిపించింది ఆ టైంలో. ఆ పరమాత్ముని నేను నా తెలివితో తెలుసుకున్నప్పుడు ఇలా నా జీవితం అంటే నాకేమనిపించింది అంటే, నేను యాక్టర్గా నా జీవితాన్ని కొనసాగించి ముందుకి భౌతికంగా ఎదిగి సక్సెస్ సాధించాలి అని నేను అనుకున్నాను, నేను యూట్యూబ్ని ప్రారంభించేటప్పుడు. కానీ యూట్యూబ్ నాకేం చేసిందంటే, ఇప్పటివరకు నాకు మనీ ఇవ్వలేదు, ఫేమ్ నేమ్ కొద్దిగా ఇచ్చింది, అంటే రికగ్నైజేషన్ కొద్దిగా ఇచ్చింది, అంతగానం ఇవ్వలేదు. కానీ ఈ యూట్యూబ్ నాకు చేసిన అతిపెద్ద మేలు ఏంటంటే, ఈ పరమాత్ముని తెలుసుకునేలాగా చేసింది. నా యూట్యూబ్ జర్నీ ఇదన్నమాట. ఈ పరమాత్ముని తెలుసుకునేలా చేసింది ఈ యూట్యూబ్ జర్నీ నన్ను. నేను ఒకదానికి అంటే మూవీస్ కోసం ప్రయత్నిద్దామని యూట్యూబ్లో మొదలు పెడితే, ఆ పరమాత్ముని తెలుసుకునేలా చేసి ఆ ప్లాన్నే మార్చేశాడనమాట ఆ పరమాత్ముడు. ఆ రోజు ఆ టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ అలానే కంటిన్యూ చేశాను కాబట్టే, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ వెతుకుతున్నా కాబట్టే ఈ పరమాత్మని కూడా కనుక్కోగలిగాను. కంప్లీట్గా నా జీవిత చరిత్రను ఎందుకు చెప్పలేదు అని అంటే, అది మన ఛానల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతారో అప్పుడు ఫస్ట్ వీడియో అదే ఉంటుందన్నమాట. మన ఛానల్లో గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీకు చెప్తున్నాను. ఆ రోజు పక్కా తీస్తాను, నా బయోగ్రఫీ మొత్తం అందులో చెప్పేస్తాను. అది ఇంకా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పటివరకు అయితే మన యూట్యూబ్ జర్నీ ఇదన్నమాట. నాకు నా యూట్యూబ్ జర్నీ ఫేమ్ నేమ్ చెప్పాను కదా ఇవ్వలేదు, కానీ ఆ పరమాత్మని తెలుసుకునేలాగా చేసింది. ఓవరాల్గా నేను ఒక దగ్గర కూర్చొని ఈ వీడియో కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు వెనకకి తిరిగి నా జర్నీని, నా 5 సంవత్సరాల జర్నీని నేను రివర్స్ వెతికినప్పుడు ఒకటే అనిపించింది, మీరు కూడా మీ జర్నీని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఒక దగ్గర ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చోండి,
5 సంవత్సరాల వెనుకాల మీరు మీ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశారు, మీరు ఎటువైపు వెళ్తున్నారు, కరెక్ట్ వెళ్తున్నారా లేదా, ఏదైనా తప్పు చేస్తున్నారా అనేది తెలుసుకోండి, మీరే గ్రహించుకోండి. ఎందుకంటే మనం ఈ బిజీ మూడ్లో పట్టించుకోమన్నమాట. అప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటి, ఇప్పుడు మనకు జరుగుతుంది మన జీవితంలో ఇంకొకటి. అనేది చాలా లేట్గా మీకు జ్ఞానోదయం అవుతుంది. అది వెంటనే కావాలి అంటే ఇప్పుడే ఈ వీడియో తర్వాత కూర్చొని ప్రశాంతమైన ప్లేస్లో మీరే ఒక 5 సంవత్సరాల వెనుకకి వెళ్ళి తర్వాత 5 సంవత్సరాల ముందు ఎలా ఉండాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఇంకా చాలా మంచిగా మీ జీవితం కొనసాగుతుంది. అండ్ ఇంకొకటి, ఇది మెయిన్ విషయం. నా 4 సంవత్సరాల యూట్యూబ్ జర్నీ అంటే నాకు ఒక కంక్లూజన్ మీ అందరికీ ఇవ్వాలన్నా నేను చెప్పాలనుకుంటుంది ఒకటి మీరు ఒక దగ్గర మౌనంగా కూర్చొని మీ 5 సంవత్సరాలు ఒకసారి వెనుకకి తిరిగి చూసుకోండి. ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, నేను చేసిన మిస్టేక్ మీ అందరూ కూడా చేయకండి. నా జీవితం గురించి నేను అట్లా వెనకకి తిరిగి చూసుకున్నప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఏదైనా ఒకటి చేయాలనుకున్నాను, రెండింటిని బ్యాలెన్స్ చేయాలని అనుకోలేదు. అదే నేను చేసిన మిస్టేక్. నాకు ఇది ఆ క్లారిటీ తెప్పించింది అనమాట. ఇది నా జీవితంలోకి వచ్చినాక ఇది లేనప్పుడు ఒక జీవితం, ఇది వచ్చినాక ఇంకో జీవితం నాకు ఇది ఇంకో జీవితాన్ని ప్రసాదించింది. అలా రెండింటిని బ్యాలెన్స్ చేయండి. దీనికి ఎంత సమయం ఇస్తారో భౌతిక ప్రపంచానికి కూడా అంతే సమయం ఇవ్వండి. నేను ఎలాగైతే కేవలం టెంపుల్ ఎక్స్ప్లోర్ వీడియోస్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళాను, అలా మళ్ళీ టాస్క్ వీడియోలు ఇట్లా భౌతికంగా అని టాస్క్ వీడియోలే చేసుకుంటూ వెళ్ళాను. అలా కాకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసినాను అనుకోండి, అప్పుడు మనకి పరమాత్ముడు కరెక్ట్ అర్థమవుతాడు. ఎందుకంటే అర్జునుల వారు కూడా ఆ డౌట్లో ఉండే కదా, నేను ఇవన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటానని చెప్తేనే కదా మా గురువు గారు శ్రీకృష్ణ వారు తనకి ఉపదేశం చేసింది. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివే, నువ్వు నీ కర్తవ్యం నెరవేర్చు, మిగతాదంతా నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఆ పరమాత్ముడు అర్జునుల వారికి. మీరు కూడా మీ ఇటు భౌతిక ప్రపంచాన్ని ఇటు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. అలా అయితేనే మీరు ఈ స్పిరిచువాలిటీలో సక్సెస్ అవుతారు, లేదంటే కన్ఫ్యూజ్లో పడిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటాను. నేను నా స్పిరిచువల్ జర్నీలో ఉన్నత స్థాయికి వెళ్ళి ఆ పరమాత్మని తెలుసుకున్నాను కాబట్టి నేను ఎలా తెలుసుకోగలిగాను, ఇప్పుడు జరుగుతున్న కన్ఫ్యూజన్స్ ఏంటి, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వచ్చాయి. ఆ వీడియోస్ వల్ల మీకు ఎటువైపు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఒక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒక ఆయన ఒకటి చెప్తుండే, ఇంకో ఆయన ఇంకోటి చెప్తుండే, ఇంకో ఆయన ఇంకోటి చెప్తుండే. ఈ ముగ్గురిలో ఎవరిని నమ్మాలి అనే కన్ఫ్యూజన్ మీలో ఉంది కదా. ఆ కన్ఫ్యూజన్ని పూర్తిగా నేనైతే తొలగిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరిని ఎలా తీసుకోవాలి, ఎవరిని ఎలా చూడాలో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక్లూడింగ్ మా గురువు కృష్ణుని కూడా ఎలా చూడాలి మీరు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఆ వీడియో మిస్ అవుతే మాత్రం మీ లైఫ్లో చాలా మిస్ అయినట్టే. ఎందుకంటే నా 4 సంవత్సరాల జీవిత అనుభవం ఆ ఒక్క వీడియోలో, ఎందుకంటే నాకు 4 సంవత్సరాలు పట్టింది ఈ జ్ఞానోదయం కావడానికి. మీకు నెక్స్ట్ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది, అంత క్లారిటీగా నేను చెప్తాను కాబట్టి. నెక్స్ట్ వీడియో కోసం మీరు ఎదురు చూస్తూ ఉండండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయినందుకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు హర హర మహాదేవ.